ఎక్కడ డైరెక్టర్ ఓకే ఫస్ట్ సినిమా ఎక్కడ మిస్ అవుతాడని, ఎందుకంటే యూవీలో కూడా మా వాళ్ళు చాలామంది కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయని చూస్తూ ఉంటాం. అంటే ఒక్క ఫ్లా కూడా లేకుండా ఒక 2 hours ఫిల్మ్ వితౌట్ సాంగ్స్ ఎలా తీశారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే మీరు ఒక 20 years ఎక్కడైనా బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారేమో నాకు చిన్న డౌట్. వాట్ సే అబౌట్ దట్? అంటే ఒక 10 years నుంచి మామూలు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నాను. ఓకే. సో మామూలుగా మేము 4 members టీమ్, విఎఫ్ఎక్స్ అవి కూడా కోర్స్ చేసాం, ఎడిట్ కోర్స్ అన్నీ చేసాం అనమాట. ఓకే. సో మామూలుగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ డెమోస్ అవి చేసాం. ఇదేంటంటే మాకు 3 years టైం దొరికింది. 3 years బ్యాక్ స్టోరీ చెప్పాను చెర్రీ గారికి. సో మా ప్రీ ప్రొడక్షన్కి షార్ట్ డివిజన్ వాటికి చాలా టైం ఉండింది. సో 2 years ప్రీ ప్రొడక్షన్ చేసాం. సో అందుకే కరెక్ట్గా తీసాం. సో ఎడిటింగ్ లెంత్ టోటల్ ఎంత వచ్చిందండి? ఎక్స్ట్రా ఎక్కువ రోజులు తీసారా? ఓన్లీ ఆ లాస్ట్ ఫైట్ ఒకటి 15 minutes తీసాం, అది 3 minutesకి తెచ్చాం. అదొకటి ఎక్స్ట్రా, మిగతాది అయితే ఎవ్రీథింగ్ కరెక్ట్. బట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బట్ ఐ హర్డ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, వెరీ గుడ్, బట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఐ ఫెల్ట్ మేము అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసినప్పుడు వి ఆల్ క్లాప్ తెలియకుండా. అంటే అంటే ఫస్ట్ 10 minutes ఐ ఫెల్ట్ ఐ గాట్ లాక్డ్ విత్ ద ఫిల్మ్. ఫస్ట్ వెరీ రాగా మీరు స్టార్ట్ చేసి ఒక చిన్న రూమ్లో ద వే యూ ఎడిటెడ్, ద వే యూ షోడ్ ద ఫిల్మ్, ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఐ థింక్ అంటే మరి మీకు నచ్చుతో లేదో కానీ ఐ వాంట్ డు అ ఫిల్మ్ విత్ యూ ఇఫ్ ఐ హావ్ ఎ స్క్రిప్ట్. సో ఐ లైక్ ద ఫిల్మ్ సో మచ్. అంటే అది యు నో ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ జస్ట్ ఇప్పుడే సినిమా చూసి వచ్చాను కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ హౌ ఎక్సైటెడ్ ఐఎమ్. సో ద ఫస్ట్ 10 minutesలో ద వే యూ షోడ్ ఇన్ ద రూమ్ అండ్ ఆల్, ఆ రాగా చూపించి సింహాన్ కూడా ద బియర్డ్ వెరీ రాగా చూపించి, ద వే ఇట్స్ ఎడిటెడ్ and the sound Bhairava gave, superb sir. First 10 minutes I felt wow, good. Thank you. Idi late ga chusanu feeling vachindi. So and in 2 hours I never felt even 1 second bore anpichaledu నాకు ఇక్కడ. So that's one thing, great thing. అంటే స్టోరీ మీరే రాసుకుంటారా? ఆ స్టోరీ నేను ఇంకా తేజ అని స్టోరీ ఇద్దరు కలిసి రాసుకుంటారు. సో దట్స్ వెరీ గుడ్. సో సింహ ఎలా చేసాడు? చాలా బాగా చేసాడు. అంటే క్యారెక్టర్ తగ్గట్టు చేశాడు. సో హ్యాపీ. సో క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంది ఫస్ట్ నుంచి. అంటే హీరోయిజం ఏం లేకుండా హీస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. బట్ ఎక్కడ లేకుండా నార్మల్గా అందరితో ఒకటి వెళ్ళి మెల్లగా సెకండ్ హాఫ్లో హీరోయిజం చిన్న న్యాచురల్గానే ఎక్కడ లేకుండా చేశారు. సడన్గా నాకు ఫస్ట్ సినిమాకి రౌండ్ ట్రాలీ చాలా పెద్ద ప్రాబ్లం అండి నాకు. ఎందుకంటే సత్యానంద దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసాం, బట్ కెమెరా రౌండ్ ట్రాలీ పెద్ద అలవాటు లేదు. సో ఫస్ట్ సినిమా ఈశ్వర్ చేసినప్పుడు నాకు రౌండ్ ట్రాలీ వచ్చేసరికి కెమెరా బ్యాక్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు, సైడ్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఐ హ్యాడ్ అ బిగ్ డిస్టర్బెన్స్. నేను చాలాసార్లు ఆపేసేవాడిని, జయంత్ గారు ఇట్స్ ఓకే నీకు ఎక్కడ దాకా ఉంటే చేయి పర్లేదు కట్ చేద్దామని. సో బట్ ఫస్ట్ సినిమా పెట్టుకుని వెరీ న్యూ ఆర్టిస్ట్ పెట్టుకుని ఐ థింక్ ఎవ్రీబడి న్యూ. అండ్ హౌ డిడ్ యూ డూ దట్ షాట్? దట్స్ లిటిల్ షాకింగ్ ఫర్ మీ. అంటే ఫస్ట్ డైలాగ్స్ అయితే అందరికి బై హార్ట్ వచ్చాయండి, కానీ రౌండ్ ట్రాల్ అని చెప్పలేదు నేను. ఫస్ట్ అయితే చెప్పలేదు, తెలియదు వాళ్ళకి. దాని తర్వాత నాకు అది రౌండ్ ట్రాల్ తీస్తే బాగుంటుంది అనిపించింది. దాని తర్వాత ఆన్ సెట్టే నేను ఒక 4-5 hours పెట్టుకున్నా, దానికి అంత టైం పడుతుందేమో అనుకుని మొత్తం 22 takes చేసాం అది. సో 22nd take ఓకే అయింది, అది ఒక 2 hours అయిపోయింది. God, but that's very hard for the artist. But సినిమా నేను నాకు చూసినప్పుడల్లా నాకు ఫస్ట్ సినిమా గుర్తొచ్చి ఏంటి ఎక్కడన్నా మిస్ అవుతానంటే అంత పెద్ద షాట్ ఇట్స్ నాట్ ఈజీ టు డూ. ముగ్గురు ఇంకా అంటే ఒక ఈజీగా ఒక 20 members కోఆర్డినేషన్ అనమాట. రౌండ్ ట్రాలీ తిప్పి ఆయన 22 సార్లు పరిగెత్తాడు పట్టుకొని. దాని తర్వాత లైట్ మెన్, కెమెరామెన్, ఫోకస్ పుల్లర్, యాక్టర్స్, మళ్ళీ కెమెరా ఫేవర్గా డైలాగ్ చెప్పాలి. అంటే మోస్ట్ ఫేవరెట్ షాట్ నాకు సినిమాలో అదే, మోస్ట్ హై ఇచ్చిన షాట్ కూడా. అంటే అది టేక్ ఓకే అయిపోయిన తర్వాత అసలు అందరం హగ్ చేసుకొని నా మొత్తం మూవీలో మోస్ట్ హైయెస్ట్ పాయింట్ నాకు ఎంత అదొక షాట్. సూపర్ షాట్. అది గట్స్ ఉండాలి డైరెక్టర్ తీయడానికి. అండ్ యాక్టర్స్ కూడా ఇట్స్ నాట్ ఎ జోక్, బికాజ్ కెమెరాని కంప్లీట్ గా మర్చిపోవాలి, మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి. అండ్ నేను ఒక షాట్ దాంట్లో చూసాను, సినిమా ట్రాలీ వెళ్ళి కరెక్ట్ టైం తిరిగి మళ్ళీ రావడం అనేది నేను కొంచెం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి అదే అనుకుంటా. అదే 22nd take అది. సో వాట్ ఎవర్ 22nd take అయినా ఇట్స్ ఈవెన్ మోర్ హార్డర్.
ఫర్ an actor in a different. అంటే ఈచ్ టేక్ కూడా సేమ్ ఎమోషన్ ఇచ్చారు నాకు. ప్రతి టేక్ వీల్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ టెక్నికల్ సైడ్ ప్రాబ్లం వచ్చింది. యా టెక్నికల్ సైడ్ ఆల్సో కష్టం. అండ్ సినిమా అంతా సస్టైన్ చేసాడు సినిమా. ఐ ఫీల్ దట్ షార్ట్ యాక్టర్స్ గా కూడా ఇట్స్ వెరీ హార్డ్ షార్ట్ ఫామ్. ఎందుకంటే నాకు చాలా కష్టమైంది ఫస్ట్ ఫిల్మ్. అండ్ యా ఇంకేంటి మీరు సినిమా గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. సో టైట్ టెన్షన్ ఉండగా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇట్ విల్ బి ఎ గుడ్ సైన్ అని మీకు అనిపించింది సినిమాలో? అంటే సిచ్యువేషనల్ హ్యూమర్ వెళ్దాం అనుకున్నాను. ఓకే. ఇంకోటి ఒక హాఫ్ అన్ అవర్ ఒట్టి లీడ్ యాక్టర్ ఉంటే అంత అంటే వాళ్ళలోని ఎమోషన్స్ బయటకు ఎలా చూపెట్టాలి అని ఆ థాట్ వచ్చి ఓకే ఈ 2 క్యారెక్టర్స్ ఉంటే పక్కన. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మధ్య బాండింగ్ రిజిస్టర్ అవుద్ది. సెకండ్ హాఫ్ ట్రావెల్ 3 క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ అంతా ట్రావెల్ అవుతుంది. సో ఆడియన్స్ కూడా ఏంటంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అలవాటు అయిపోతాయి. సో వాళ్ళకి ఒక కంటిన్యూటీలా ఉంటుంది సెకండ్ హాఫ్ లో. సో 3 క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతారు అని. నేను ఇప్పుడు ఎక్కువ డీటెయిల్ చెప్పదలుచుకున్నాను సినిమా చూడడం మిస్ అవుతారని. ఐ నో సమ్ క్యారెక్టర్స్ మీరు ఎందుకు పక్కనే అది ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు, బట్ వెరీ ఇంటెలిజెంట్లీ ప్లేడ్. ఎందుకంటే మీరు సెకండ్ హాఫ్ లో కొన్ని ఓపెన్ చేశారు, రివీల్ చేశారు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అండ్ ది సీరియల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అయితే ఇట్స్ మైండ్. అంటే తెలియకుండా ఒక చిన్న హారర్ జోన్ ఉందేమో అని కావాలని క్రియేట్ చేశారు కదా ట్రైలర్ లో కూడా. మీరు ఆ చిన్న ఫీల్ ఇచ్చారు. యా ఐ ఫెల్ట్ మేబీ సంథింగ్ ఇస్ దేర్ అని అనిపించింది నాకు కూడా సినిమాలో. బట్ ఆ ఫీల్ ఉంది కానీ ఇట్స్ మోర్. బట్ ఆయన పేరేంటి సత్య సూపర్ పర్ఫార్మర్. ఇట్స్ లైక్ కంటిన్యూస్ లైక్ నాన్ స్టాప్ హిలేరియస్ హీ వాస్. మీరే రాశారు, మీరు మీ ఫ్రెండ్ రాశారు అంత ఎంటర్టైన్మెంట్ సీన్స్? డైలాగ్స్ నేను రాశాను, స్టోరీ స్క్రీన్ ప్లే ఇద్దరం. ఓకే సూపర్. అండ్ వాట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్? మీకు చాలా కష్టమైంది? టఫెస్ట్ అంటే రౌండ్ ట్రాల్ అంటే అది ఒక్కటే కొంచెం సరిగ్గా పండాలి అనేది. సో నాకైతే అదే. సినిమా మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టాడు సినిమా మొత్తం? ఎక్కడ లేదు, అంటే రిహార్సల్స్ ఆల్రెడీ 1 year చేసాం కాబట్టి మూవీలో అయితే ఎక్కడ వచ్చి మూడ్లోకి వెళ్ళిపోయి చేశాడు. బట్ యాక్టర్గా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ టఫెస్ట్ పార్ట్. అండ్ సినిమాలో చాలా చోట్ల సడన్గా ఏడవాల్సి వచ్చింది, సడన్గా ఆఫ్ చేయాలి. సో ఈ పోర్షన్ ఎలా అనిపించింది? నాకైతే కొత్త యాక్టర్లు అనిపించింది. సింహ అది చాలా ఈజీగా చేస్తాడు, నేను అదే షాక్. అది రిహార్సల్స్ దానికి కానీ నేను చేసిన కానీ ఓన్లీ బాడీ లాంగ్వేజ్ అదొకటే, కానీ ఏడవమన్న భయం ఇవన్నీ చాలా ఈజీగా చేస్తాడు. నేను షాక్ అయ్యా చాలాసార్లు. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ సడన్గా ఎమోట్ అయ్యి సడన్గా ఆపారు మీరు చాలా చోట్ల డిజైనింగ్. దట్స్ నాట్ ఈజీ ఫర్ ద న్యూ యాక్టర్. అండ్ యా దట్స్ వెరీ గుడ్. మ్యూజిక్ అంటే కిరవాణి గారు అబ్బాయి అంటే డెఫినెట్గా మాకు డెఫినెట్గా పర్సనల్గా ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఒక లెవెల్ అనిపెడుతుంది. బట్ వెరీ నాన్ స్టాప్ మీరు తీసిన ఎడిటింగ్కి, మీరు తీసిన టేకింగ్కి, ఫిల్మ్ థ్రిల్లర్ మోడ్ వాటర్ నాన్ స్టాప్ న్యూ మ్యూజిక్ వస్తూ ఉంది. సో వాట్ ముందే ఇన్పుట్ ఏమైనా ఉందా? మీరు అంటే నేను చెప్పిన అన్కన్వెన్షనల్ మ్యూజిక్ ఉండాలి, నాకు రొటీన్గా ఉండకూడదు అని చెప్పాను. ఇంకా మిగతాదంతా తందే. నాకు ఒట్టి ఆ పావలశాల దగ్గర అక్కడ ఒప్రా బిట్ ఒకటి కావాలని అది చెప్పాను. ఇంకా నా సైడ్ నుంచి అవే తానే, ఇంకా మిగతా అంతా చూసుకుంటానే. ఇంకోటి ఆ హూ అనే ఆ సౌండ్ కూడా తందే. అది నాకు చాలా కొత్తగా ఉంది, మంచి ఇంట్రెస్టింగ్. అది జనాలు కూడా చాలా బాగా నచ్చింది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఎడిటింగ్ వాజ్ వెరీ గుడ్. ఎడిటర్ గురించి చెప్పండి. ఎడిట్ అంటే ముందే ఎడిట్ స్టైల్ ప్లాన్ చేసుకుని దాన్ని బట్టే షార్ట్స్ కూడా తీసుకున్నాను. సో ట్రాన్సిషన్ షార్ట్స్ అన్ని మా ముందే ఎడిట్ స్టైల్ ఫిక్స్ అయ్యాము. సో ఎడిటర్ వచ్చి కార్తిక్ శ్రీనివాస్. సో ఆయనకు కూడా చాలా నచ్చింది. అంటే ఓకే నాకు కొత్త స్టైల్ వచ్చింది ఎడిట్ చేయడానికి ఇప్పుడు దాకా అని. ఎడిటింగ్ పర్సనల్గా కొంచెం ఇష్టం అండి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. నాకు ఫస్ట్ 10 minutesకే ఐ ఫెల్ట్ వెరీ ఎడిటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించింది. అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఎడిటింగ్ వాటర్ యూనో విఎఫ్ఎక్స్ క్లైమాక్స్. అండ్ మీరు ఏదో చిన్న సినిమా అని బయట అన్నారు, విన్నాం, అది స్మాల్ బడ్జెట్లో చేశారు. బట్ క్లైమాక్స్ చూస్తే ఒక చిన్న మ్యాడ్ మ్యాక్స్ స్టైల్లో 5 minutes ఎపిసోడ్ ఉంది. అది ఏంటి అసలు ఐడియా ఏంటి? ఇట్స్ లైక్ సడన్గా ఒక బిగ్ ఫిల్మ్లా ఒక 3-4 minutes అనిపించింది. సో ఫ్రెండ్సే బేసిక్గా 4 అని చెప్పాను. సో థామస్ తను చేసింది. సో విఎఫ్ఎక్స్ అంతా థామస్, తేజ అండ్ సూరజ్ అనమాట. సో వాళ్ళు 3 డిజైన్ చేసి
ప్లాన్ చేసాం. అంటే ముందే అవన్నీ ఒకటి ఏమన్నా ఎండ్ పాయింట్లో ఒక హై నోట్తో ఎండ్ చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేసాం. సో దాన్ని బట్టే మేము తీసుకుంది ఒక 2 సిస్టమ్స్ తీసుకున్నాం. దానిలోనే తన ఇంట్లోనే చేసాడు అనమాట. సో అంటే చిన్న సూపర్ హీరో ఫీల్ వచ్చింది కొన్ని షార్ట్స్. సో మూడ్ వాట్ ఎవర్, ఐ డోంట్ రివీల్ స్టోరీ ఎలా ఉందో, బట్ సడన్ గా చిన్న వేరే జోన్ కి వెళ్ళినట్టు, అంటే ఇట్స్ బ్యూటిఫుల్ గా, నాట్ ఇన్ రాంగ్ వే. సో ఐ థింక్ దట్ సీక్వెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ అయితే సినిమా వెంటనే స్టార్ట్ చేయాలి అనిపించింది. ఇంటర్వెల్ ఇవ్వకపోతే బెటర్ అనిపించింది. అంటే వన్స్ ఎనీ ఫిల్మ్ అండి 3 hours అవచ్చు, 2 hours అవచ్చు, 1.5 hours, వన్స్ ద ఫిల్మ్ బాగుంటే ఐ థింక్ టైం తెలీదు. టైం అడగాలి మనం ఎంతసేపు చూసాం అనేది. ఓన్లీ ది సినిమా ల్యాగ్ అనిపిస్తేనే మనకు ఆ టైం తెలుస్తుందా, 1 hour అయిందా, 2 hours అయిందా, 3 hours. బట్ నాకైతే, నాకు మా ఫ్రెండ్స్ మేమందరూ చూసాం, రానా మేమందరూ కలిసి చూసాం, మేము తెలియకుండా లైక్స్ క్లాప్స్ కొట్టేసాం. వీ డింట్ నో ద టైమ్ అండ్ ఐ డోంట్ నో ఎన్ని టైమ్స్ అరిసామో మాకు తెలియదు, ఎన్నిసార్లు నవ్వేమో మాకు తెలియదు. The girl, Atulya, she did a good job. Naresh. First time Naresh, Atulya, Simha, ముగ్గురు డెబ్యూ. వాళ్ళందరికి పెద్ద షాట్లు పెట్టి, and they did very good job. I think when the film works, everything works on it. Worked everywhere. అందరికి it worked. Congrats అండి. సో నాకు సినిమా చేస్తారు ఎప్పుడన్నా. అండ్ ప్రొడ్యూసర్స్, సో చెర్రీ గారు ఆయన మాకు తెలుసు, మైత్రి మాకు తెలుసు ఎప్పటి నుంచో. సో ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు? ఎప్పుడు పెట్టలేదు. అంటే ప్రీ రిలీజ్ పెట్టినా మీరు చెప్పరా మాకు? ప్రీ రిలీజ్ లో కూడా చెప్పింది అదే సార్, సినిమాలకి అన్న హీరో ఎవరంటే మా ప్రొడ్యూసర్ హీరో. అంటే ఒక కొత్త టీం నమ్మి మాకు మేము ఏం దిద్దాం అనుకున్నారో మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో సాంగ్స్ పెట్టు, లవ్ స్టోరీ పెట్టి ఏం చెప్పలేము, నువ్వు ఏం దిద్దాం అనుకుంటున్నావు అదే ది అన్నారు. సో ప్రొడ్యూసర్స్ వెరీ ఇంపార్టెంట్. నేను మేకింగ్ వీడియో పంపించింది చూసానండి. దాంట్లో మీరు బాబు అని సింహాకి ఇచ్చారు. సినిమాలో కూడా బాబు అని వాడు. అంటే ఏంటది, మీరు బాబు రేపు ఫ్యూచర్ హీరో అవుతాడని బాబు అన్నారా, లేకపోతే ఏంటి అసలు బాబు అని ఎందుకు అన్నారు మీరు? దాని అర్థం ఏంటి? పర్లేదు, ఏం పర్లేదు, అంత మనలే చెప్పండి. బట్ అది నచ్చి, నేను మామూలు మేకింగ్ వీడియో చూసినప్పుడు బాబు అని చెప్పి మైక్ ఇస్తే ఇది ఏంటి సరదాగా అంటున్నారండి. నాకు సినిమా చూసాక అర్థం. సత్య ఆల్వేస్ బాబు అంటా ఉంటాడు. సో అది మీరు హీరో బాబు అనే 2 విధాలుగా యూజ్ అవుతుంది. సో ఓకే, ఐడియా ఉంది అలా. ఓకే, నా సినిమా హిట్ అవుద్ది, రేపొద్దున హీరో బాబు అవుతాడని మీరు ఫిక్స్ అయ్యారు. అదొకటి. అండ్ క్లైమాక్స్లో లాస్ట్ ఫిల్మ్ ఎండ్లో జీవా గారిది వచ్చినప్పుడు కింద ఒక స్క్రోల్ వేసాను, దాని గురించి చెప్పండి. అంటే 2 స్క్రోలింగ్స్ వేసాను. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఆడియన్స్తో ఇంటరాక్షన్ వైట్ కలర్లో, ఆ రెడ్ కలర్లో ఏంటంటే ఆర్జీవి గారి ట్వీట్స్ వేసాం అనమాట. సో ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ టైం కాకపోయినా సెకండ్ టైం చూసినా కూడా వాళ్ళు అది చూస్తూ కింద చదువుకుంటుంటే ఆడియన్స్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనమాట. సో అక్కడ ఆయన అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఇక్కడ చదువుతున్నావు ఏంట్రా అని, నెక్స్ట్ ఇంకా చదువుతున్నావు అంటే నువ్వు నీకు దండం రా అయ్యా, సో భగవాన్ అచ్చా కరేగా తో సాధు పిచ్చా కరే, ఇట్లా ఏదో జస్ట్ ఒక ఇంటరాక్షన్. ఏంటంటే అది కూడా కొంచెం ఫన్ గా తీసుకెళ్దాం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేను మిస్ అయ్యాను దట్ పాయింట్. ఐ వాంట్ టు సీ ఇట్ అగైన్. సో కింద స్క్రోల్ మీరు మళ్ళీ ఆడియన్స్ ని ఇంటరాక్ట్ అవ్వడం ఎటకారంగా, వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ షాట్ మీరు ఒక క్యారెక్టర్ రివీల్ చేశారు, ఒక పేరు మనం చెప్పకూడదు. సడన్ గా ఐ డోంట్ అండర్స్టాండ్ ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లో వై యూ డిడ్ ఇట్. అంటే క్యారెక్టర్ పేరు చెప్పకుండా చెప్పొచ్చా, లేకపోతే చెప్పచ్చు? అంటే వాడు యాక్ట్ చేస్తున్నాడా, నిజంగా అయిందా వాడికి అనేది క్వశ్చన్ మార్క్ లో వదిలేసాం. ఓకే. సో అంటే నెక్స్ట్ ఏమన్నా సీక్వెల్ కి ఏమన్నా ఓపెన్ ఎండింగ్ లో పెడదాం. ఓకే. That's also interesting. It's beautiful. What an experience. Thanks. Thanks for giving a beautiful. Thanks a lot.